బిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి 25వసారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న నరసింగరావుకి ఓ నెగటివ్ రక్తం అవసరమైంది. దీంతో అతని కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. ఈ నేపథ్యంలో నిశాంత్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఎంత డబ్బు ఉన్నా సకాలంలో రక్తం దొరకకపోతే ప్రాణాలు కోల్పోతారన్నారు. ప్రతి సంవత్సరం 4 సార్లు రక్తదానం చేస్తున్న బద్దం నిశాంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో నర్సింగరావు అనేటువంటి పేషెంట్ కి O-నెగిటివ్ బ్లడ్ అవసరం కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు సంప్రదించారు. మరి కామారెడ్డిలో O-నెగిటివ్ బ్లడ్ అంటే గుర్తుకొచ్చే వ్యక్తుల్లో మరి బద్దం నిశాంత్ రెడ్డి ఒకరు. మరి చాలా ఆదర్శంగా ఉంటూ సంవత్సరానికి 6 సార్లు రక్తదానం చేస్తున్నారు. 4 సార్లు బ్లడ్ డొనేషన్, అవసరమైన సందర్భాల్లో ప్లేట్లెట్లు ఇస్తూ మరి నా వంతు బాధ్యతగా సామాజిక స్పృహ కలిగిన గొప్ప వ్యక్తి మరి నిశాంత్ రెడ్డి. ఈరోజు ఒక్కసారి ఏమంటేనే నాకు బలహీనత వస్తుంది, నేను ఎందుకు రావాలంటారు, కుటుంబ సభ్యులే రారు. మరి ఎలాంటి బంధం లేకుండా ఒక రక్త సంబంధంతో ప్రాణ సంబంధం లాగా ప్రాణాలను కాపాడుతున్న నిశాంత్ రెడ్డి సమాజంలో కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా ఆయన ఆదర్శంగా నిలుస్తుంది. కదా 100 కోట్ల రూపాయలు ఉన్నా కానీ 10 మందికి 10 రూపాయలు దానం చేయడానికి ఆలోచించే వ్యక్తులు శరీరంలో ఉన్నటువంటి బ్లడ్, తన బ్లడ్తో ఒకరి ప్రాణం కాపాడవచ్చు అనేటువంటి ఒక బాధ్యతతోని ఈరోజు బిక్నూరు నుంచి ఫోన్ చేయగానే వచ్చారు. ఇప్పుడే కాదు, గతంలో 5 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తూ ఆదర్శంగా ఉన్నటువంటి నిశాంత్ రెడ్డికి, వాళ్ళ కుటుంబానికి మరి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరిని స్ఫూర్తిగా తీసుకొని యువత రక్తదానానికి వచ్చి ప్రాణదాతలు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.